హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఫుడ్ తింటున్నామండి. ఈరోజు నాన్ వెజ్ చేసాము. ఇంకా ఊరు వెళ్ళాలన్నమాట. అందుకోసం అనేసి ఇంకా అందరూ వచ్చారు కదా ఇంటికి. ఇంకా తినేసి బయలుదేరదాం అనేసి తింటున్నామండి. చూడండి, ఇంకా బాక్స్ కూడా తీసుకెళ్ళాలన్నమాట. అందుకోసం అనేసి ఇంకా తినేసి ఇది ఆఫ్టర్నూన్ అనమాట. ఇంకా డిన్నర్కి తీసుకెళ్ళాలి బాక్స్ ట్రైన్లోకి. ఇలా తినేసి ఇంకా మొత్తం క్లీన్ చేసి వెళ్ళాలి కదా, అందుకోసం అనేసి ఇంకా తిన్న తర్వాత బయలుదేరామండి. ఇంకా డైరెక్ట్ ట్రైన్లోకి వెళ్ళిన తర్వాత చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడే వచ్చాము ట్రైన్లోకి. గురువు ఏమో ఏడుపండి దిగేయాలనేసి. మా అన్న కొడుకు చూడండి మింటూ ఎలా చూస్తున్నాడు ఫోన్ వైపు. బాగా ఇంట్రెస్ట్ అండి వీడికి ఫోన్ చూడడం అంటే. ఇప్పుడే ట్రైన్ ఎక్కాం, ఇంకా మూవ్ అవ్వలేదా, బాగా స్వెట్టింగ్ వస్తుంది అనమాట. పిల్లలకు కొంచెం ఇబ్బంది అవుతా ఉంది. ఫస్ట్ టైం అండి ఇలాంటి జర్నీ చేయడం అసలు. అంటే అందరం పిల్లలమే, అది కూడా ఆర్ఎస్లో వచ్చింది. ఇంకిప్పుడు మూవ్ అయింది కాచిగూడ నుండి బయలుదేరాము. అది ఎంఎంటిఎస్ అండి, లోకల్ ట్రైన్ కదా. ఇంకా ట్రైన్లో 9:30, 10 ఆ టైంలో ఇంకా డిన్నర్ చేసేస్తున్నాం అనమాట. బిర్యానీ లేట్గా తింటున్నామండి. చూడండి, బిర్యానీ తింటున్నాము. మీలో ఎంతమందికి బిర్యానీ అంటే ఇష్టం? మాకైతే చాలా ఇష్టం అండి. అసలు గురువు ఒక్క చోట కూడా ఉండట్లేదండి ట్రైన్లో. అసలు గోల గోల చేస్తున్నాడు బాగా. ఈమెమో పైకి ఎక్కేసింది. అసలు చిన్నపిల్లలతో జర్నీ అంటే చాలా కష్టం అండి. చూడండి ఎలా వెళ్ళిపోతున్నాడు అసలు. ఇంకా రావాల్సిన ప్లేస్ వచ్చేసిందండి, మా బేతంచెర్ల. దిగేసాము, మేము ఎక్కిన ట్రైన్కి వెళ్ళిపోతా ఉందన్నమాట. కాచిగూడలో ఎక్కాము, ఇంకా బేతంచెర్లలో దిగేసాం అనమాట. ఇక అర్లీ మార్నింగ్ అయింది, 5 అలాగా. కొంచెం చీకటిగా ఉందన్నమాట. మమ్మల్ని లాస్ట్లో అంటే మా కోచ్ లాస్ట్ వెళ్ళిపోయింది అనమాట. ఇంకా లైటింగే లేదు అక్కడ సరిగ్గా, అంటే తక్కువ ఉందన్నమాట. అక్కడక్కడ ఉన్నాయి లైట్స్. కొంచెం మెయిన్ దగ్గరికి రావడానికి కూడా కొంచెం టైం పట్టింది అనమాట. ఇంక ఇలా మెయిన్ దగ్గరకు వచ్చేసరికి బాగా లైటింగ్ ఉంది. ఇంక ఇలా వచ్చేసామండి. ఆర్ఎస్లో కదండి, ఇంకా సరిగ్గా నిద్ర లేదు. అయినా పర్లేదు, మన ఊరికి కదా, హ్యాపీగా ఉంటుంది. ఇంకా అలా నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట. అన్న వాళ్ళు లగేజ్ తీసుకొని వస్తున్నారు. నేను మా వదిన ఇంకా పిల్లల్ని తీసుకొనేసి హ్యాండ్ బ్యాగ్స్ తీసుకొని మేము వెళ్తూ ఉన్నాం అనమాట. నేను చూసినప్పటికీ ఇప్పటికీ చాలా డెవలప్ అయిందండి. నేను ఒక 3 years బ్యాక్ ఏమో చూసాను, ఇప్పుడు బాగా డెవలప్ అయిందనమాట.
రైల్వే స్టేషను. నేనంటే ఊరు వచ్చానులేండి, 10 months బ్యాక్ కూడా వచ్చాను. బట్ మేము ఇంకో డోను అని ఉంటుంది, అక్కడ దిగేసి వచ్చేవాళ్ళం అనమాట. ఇక్కడికి 3 years బ్యాక్ ఒకసారి దిగామన్నమాట. ఇంకా అప్పుడు చూశాను, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. ఇంకా బయటకు వచ్చేసామండి. ఇక్కడ ఇంకా ఆటో కోసం వెయిట్ చేస్తున్నాం అన్నమాట. ఇలాగా నేనేమో కొంచెం లేట్ అయినా పర్లేదు, మంచి గాలి వస్తుంది అనమాట, బాగా హాయిగా అనిపిస్తుంది. బయట చల్ల గాలి వస్తుంది. చూడండి, ఇదే మా బేతంచెర్ల. ఇంకా బయట మంచి గాలి తీసుకుంటూ హాయిగా. ఇంకా అన్నేమో అక్కడ ఏమైనా టీ తీసుకొని వచ్చేస్తాను అనేసి వెళ్ళారనమాట. కాకపోతే నాకేం తాగాలనిపించట్లేదు, వాటర్ తాగేసాను అనమాట. ఇంకా వేడి ఉంటుంది కదా, మళ్ళీ టీ ఎందుకు అనేసి ఇంకా వాటర్ తాగేసాము. అలాగా ఎగ్జిట్ అనమాట అది. ఇక్కడ ఎంట్రన్స్ చాలా బాగుందండి, బాగా డెవలప్ అవుతా ఉందన్నమాట. ఇంకా లగేజ్ అంతా ఒక చోట పెట్టేసి కూర్చున్నాము అక్కడ, ఆటో కోసం వెయిట్ చేస్తూ. ఈలోపు ఇంకో ట్రైన్ వస్తుంది అనేసి ఇంకా చూపిస్తూ ఉన్నారనమాట. చూడండి, అలా నిల్చొని ఉన్నాం అనమాట లగేజ్ దగ్గర. ఏమి ఇబ్బంది ఏం లేదండి, బాగా మంచి గాలి వస్తూ ఉంది. ఇంకా బాగా అంటే ఇంకా డెవలప్ చేస్తూ ఉన్నారనమాట, కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది బయట. చూడండి, అందులో అర్లీ మార్నింగ్ కదా, బాగా మంచి గాలి వస్తుంది అనమాట. ఎగ్స్ చూడండి, మా అమ్మాయికి కొంచెం ఇంత కనపడిస్తూ ఉంది, అది వీడియో తీయమ్మ దాన్ని అనేసి అంటుంది అనమాట. అలా తీసాను, అది అరుపు కూడా. వీళ్ళు పెప్పా పిక్కులు చూసి పింక్ కలరే ఉంటాయి అనుకుంటారు, కానీ మన కంట్రీలో బ్లాక్ ఉంటాయి కదా. ఇలా ఆటో వచ్చేసిందండి, ఆటో వచ్చేస్తే ఇంకా బయలుదేరుతున్నాం అనమాట. ఇప్పుడు ఏమో 5:15 అలా అయిందండి టైము. అంతేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.